టీఎల్ ఉందా చెప్పండి. ఫోన్ నేను అడుగుతున్నాను ఇప్పుడు అన్న మీ నన్ను అడుగుతున్నా, ఈ ఫోన్ ఉన్నాక బండి అన్న కొత్త అన్న ఫోన్ ఉంది లోపల కొత్త హైటెన్షన్ లైన్ 11 kV అది లోపల పోయి బండి దిగద్దా ట్రాఫిక్ ఎట్లా జామ్ అయితే చెప్పండి. మీరు చెప్పండి ఎట్లా ట్రాఫిక్ జామ్ అయితే చెప్పండి. నేను ఒకటే తీసిగా చెప్తున్నా మీ ఆఫీసర్లకు, మీరు లుల్లుమాల కొరకు మీరు నిరుపేద బిడ్డలను కూడా రోడ్ పాలు చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు తింటున్నారు, మీరు చేస్తున్నారు. మీ మీద ఆఫీసర్ ఒకరు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఏదైతే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కలిసి చేస్తున్న పని నిరుపేదలకు పొట్ట కొడుతున్నారు ఇద్దరు. ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే. నేను జీపీ కంప్లైంట్ చేస్తా, కమిషనర్ కంప్లైంట్ చేస్తా. నాకు ఆల్టర్నేట్ ఇలా పెట్టేయండి, మీరు ఆల్టర్నేట్ చూపెట్టాక తీయండి. పరద కట్టుకుంటారు, సాయంత్రం ఒప్పుకోకపోతే పోతారు వాళ్ళు. దుర్మార్గం, ఇంత దుర్మార్గమా? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని దీని కొరకేనా? నిరుపేద బిడ్డలు నాశనం చేయని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని మనం అందరం కలిసి ఇష్టానుసారము సిఐ ఒకరు ఇద్దరు ఆఫీసర్లు ఇద్దరు ఒకటాయి. మీ ఇష్టం, మీరు ఏం జవాబు ఇస్తారో చెప్పండి. నేను జడ్జి చెప్పాను, రేపు మా వాళ్ళు వస్తారు ఇస్తారు. మా ఆర్డర్ వేసి చూపెట్టండి, ఏరియా చూపెట్టండి. అసలు మీకు ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతుందో చూపెట్టండి ఒకసారి. మీకు దానివల్ల ప్రజలకు ఏమి ఇబ్బంది అని చెప్పండి. నాకు పెట్టమంటున్నావు రూపుడు అనుకున్నాక 10 నిమిషాలు వచ్చేటట్టు చూపెట్టండి, అది తీసుకోబోతాం. మీరే ఇచ్చిగా పర్మిషన్ ఐడియల్ మీద తీసేస్తే ఇంకా దుర్మార్గం. అంటే ఐడియల్ మీద పెట్టుకుంటాడు. అది ఒక కంపెనీ ఐస్ క్రీమ్ కంపెనీలో అమ్ముకుంటారు. ఐడియల్ మీద తీసేసి నిరుపేదలు తీసేసి ఆడ నిరుపేదలు తీసేస్తారు. ఒక ఐస్ క్రీమ్ కంపెనీ వచ్చి ఐస్ క్రీమ్ అమ్ముతారు. ఐడియల్ తీసేస్తారు, అలుగులు మాలని పట్టిస్తారు. మీరు అంతే కదా, మీరు నిర్మాణం పెట్టుకున్నారు. అప్పుడు అది పుణ్యానికి ఇస్తారా? మీకు ఇస్తారా పుణ్యాన్ని? లేకుండా అలా వండాలు ఉండనుకోండి. నాకు తెలియదు, అది కట్టించి లేదు. దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో కట్టించి లేదు. మీరు అలాట్మెంట్ కావాలన్నా డబ్బులు కట్టాలి కావాలి. మార్కెట్ పెడతారా 30,000 రూపాయలు లేదు. తగ్గి ఉన్నాయి వీళ్ళకి బహుమత ఉందా? గొప్పదిగానే ఉన్నట్టు దేశంలో ఇంకా లేనట్టు. నాకు రేపు మార్నింగ్ మీ దగ్గర మా వాళ్ళు వస్తారు. నాకు ఆల్టర్నేట్ చేయాలి. నాకు రేపు చేయకపోతే ఈసీ గారు నేను క్లియర్ చేస్తున్నాను. మీరు రేపు మార్నింగ్ వేరేతో మాట్లాడి మా వాళ్ళకి బిజీ ఉండకపోతే మా లక్ష్యం నేను ముందుగా ఆ పాలన పోయిన ఎంతమంది అరెస్ట్ ఆఫీసర్లకు చూపెడతా. మీ ఇన్స్పెక్టర్ ఉండు కదా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆయనకు చూపెడతా. నేను ఎక్కడెక్కడ డబ్బులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు, నిరుపేదలు ఎంత డబ్బులు చేస్తున్నారు అన్ని బయటికి. నన్ను అందంగా రెచ్చగొట్టి నా నిరుపేద బిడ్డల దగ్గరికి వస్తున్నారు. మంచి కూడా చెప్తున్నాను.